ప్రేక్షకులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి స్వాగతం, శుభ స్వాగతం. పూజా ఫలం సినిమాలో పాటల గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పటికే ఒక 3 పాటల గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక గొప్ప సాహిత్య విలువలు కలిగినటువంటి కృష్ణశాస్త్రి గారి పాట ఇంకొకటి ఉంది. ఈ పాటకు కూడా చాలా మంచి సందర్భం ఉన్నది. ఆ సందర్భాన్ని ఆ పాట చాలా గొప్పగా వివరిస్తుంది. ఎంతో సాహిత్యంలో ఉన్నటువంటి ఆలంకారిక ధోరణిని, ఒక రూపకాలంకారిక ధోరణిని ఒక యవ్వనవతి, ఒక యువతి ఒక పురుషుణ్ణి ప్రేమించినప్పుడు, ఆ ప్రేమని అతనికి చెప్పుకోలేనప్పుడు, అసలు అతను ప్రేమిస్తున్నాడో లేదో తెలియని ఉన్నప్పుడు, అతను చాలా ఉన్నత వంశానికి, చాలా సంపన్న కుటుంబానికి చెందినప్పుడు, తను పేద కుటుంబానికి చెందినప్పుడు ఆ యువతి భావాలు ఎలా ఉంటాయి, ఆ భావాలను ఎంత గొప్పగా చెప్పొచ్చు అని చెప్పి ఒక కవి ఎలా ఆలోచించాడు, ఆ పాట ఎలా ఉంది తెలుసుకుందాం. ఈ పాటని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. ఈ సందర్భం ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మధుబాబు జమీందారు. ఆ జమీందారికి వేరే స్త్రీలతో పరిచయాలు, సంబంధాలు ఉంటాయి. అవి తప్పని తెలుసుకుంటాడు, అది వేరే విషయం. కానీ ఆ జమీందారు ఇంటి వెనకనే, అదే వాళ్ళ కోట లోపలే, అంటే వాళ్ళ దివాణం లోపలే ఇంటి వెనక ఒక అవుట్ హౌస్ ఉంటుంది. ఆ అవుట్ హౌస్లు సాధారణంగా దివాన్లకు లేకపోతే నౌకర్లకు ఉంటాయి. అవుట్ హౌస్లు, ఇందులో దివాన్కి మంచి ఒక అటు ఉంది, మధ్యలో తోట ఉంటుంది. ఆ తోటలో చిన్న కొలను ఉంటుంది. ఈమె ఆ దివాన్ గారి కూతురు. ఆమె ఈ మధుబాబుని ప్రేమిస్తుంది. ఆ దివాన్ గారి అమ్మాయి సీత. ఆ సీత మధుబాబుని ప్రేమిస్తుంది, కానీ చెప్పలేదు. ఆయన ప్రేమిస్తున్నాడో లేదో తెలీదు, చెబితే ఏమవుద్దో తెలీదు. అలాంటప్పుడు ఆ సరస్సు ఒడ్డును కూర్చొని తన భావాలను ఒక పాట రూపంలో వ్యక్తం చేస్తూ ఉంటుంది. అక్కడ దృశ్యం ఎలా ఉంటుందంటే, ఆ కొలనులో చందమామ ప్రతిబింబం, వెన్నెల రేయిన చందమామ ప్రతిబింబం ఆ కొలనులో కనిపిస్తూ ఉంటుంది. ఆ కనిపించే దృశ్యాన్ని చూస్తూ ఆమె పాట పాడుతుంటుంది. ఇలాంటి సందర్భంలో ఎలాంటి సాహిత్యాన్ని సృష్టించాలో కృష్ణశాస్త్రి గారికి బాగా తెలుసు. అలాంటి గొప్ప సాహిత్యాన్ని కృష్ణశాస్త్రి గారు ఇక్కడ సృష్టించారు. ఆ పాట విందాం. ఆ పాట విని ఆ పాటలో ఉన్న సాహిత్య విషయాలు తెలుసుకొని దాంట్లో గొప్పతనం ఏంటో చూద్దాం రండి. సుందర సురనందన వనమల్లి జాబిల్లి, అందేనా ఈ చేతులకు అందేనా, చందమామ ఈ కనులకు విందేనా, అందేనా ఈ చేతులకు అందేనా. కొలనులో చందమామ కనిపిస్తూ ఉంటుంది, ఆమె ఎదురుగానే ఉంటుంది. చేయి పెడితే ఆ బింబం అందుతుంది అన్నమాట. ఆ మడుగున కనిపించి నా మనసున నివసించి, అంతలోనే ఆకాశపు అంచులలో విహరించే చందమామ ఈ కనులకు విందేనా రాగం. ఆ మడుగున కనిపించి నా మనసున నివసించి, అంతలోనే ఆకాశపు అంచులలో విహరించే ఆ చందమామ ఈ కనులకు విందేనా, ఈ చేతులకు అందేనా, ఈ కనులకు విందేనా అంటుంది. 2వ చరణం. తలపు దాటనీక మనసు తలుపు వేయగలను కానీ, తలపు దాటనీక మనసు తలుపు వేయగలను కానీ, నింగిపైకి ఆశలనే నిచ్చెననే వేయగలను కానీ, నింగిపైకి ఆశలనే నిచ్చెనలు వేయగలను కానీ, కొలనులోన కోర్కెలనే అలలపైన ఊగే, కొలనులోన కోర్కెలనే అలలపైన ఊగే, కలువ పేద బ్రతుకులోన వలపు తేనె నింపేన, కలువ పేద బ్రతుకులోన వలపు తేనె నింపేన, చందమామ ఈ కనులకు విందేన, ఈ చేతులకు అందేన. చందమామ సుందర సురనందన వనమల్లి. చూడండి ఎట్లా రాశాడు చూడండి. చందమామనికి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఏం డెఫినేషన్ అది? ఒక నిర్వచనం చెప్పేశారు కృష్ణశాస్త్రి గారు. ఏంటంటేనట, సుందర సురనందన వనమల్లి అట. సురనందనం అంటే దేవతలకు సంబంధించినటువంటి ఒక తోట. ఆ తోటలో ఆ వనములో మల్లి అట, ఒక మల్లి అనమాట. ఎవరు? ఈ చందమామ. అది సాకిగా ఉంటుంది. తర్వాత పల్లవి వస్తుంది. అందేనా ఈ చేతులకు అందేనా, చందమామ ఈ కనులకు విందేనా. ఈ కనులకు చందమామ విందే, కానీ ఈ చేతులకు అందుతుందా అంటే, ఇక్కడ ఈ భావం ప్రజలకి, చూసే ప్రేక్షకులకి ఏమర్థం అవుతుందంటే,
ఆ జమీందారు గారు, ఆ మధుబాబు ఆకాశంలో చందమామలాగా ఉన్నాడు, కానీ నా కనులకు అందుతాడా, నా చేతికి అందుతాడా? ఈ కనులకు విందే, కనులకు విందుగానే కనిపిస్తున్నాడు. ఈ చందమామ కూడా కనులకు విందుగానే కనిపిస్తుంది, కానీ నా చేతులకు అందుతుందా? ఈ మధుబాబు నన్ను గ్రహిస్తాడా? ఈ ఒక్క మనసులో ఉన్నాడు విచికిత్సని ఈ పాట, ఈ సాహిత్యం అంత గొప్పగా చెబుతూ ఉన్నది. ఆ మడుగున కనిపించి, ఆ కొలంలో కనిపించి, నా మనసున నివసించి, చందమామ నా మనసులో నివసిస్తుందంటే మధుబాబు నా మనసులో నివసించి, అంతలోని ఆకాశపు అంచులలో విహరించి, నా మనసులో నివసిస్తున్నాడు. నా మీద ప్రేమ, అతనికి నా మీద ప్రేమ ఉందని అనుకుంటున్నాను, నాకు ఆయన మీద ప్రేమ ఉంది, కానీ అంతలోనే ఎక్కడెక్కడో విహరిస్తున్నాడు, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు, నాకు అందకుండా వెళ్ళిపోతున్నాడు. కొలనులోన కోర్కెలనే అలలపై ఊగే, నేను ఈ కొలనులో కోర్కెల అలలు, ఈ కొలనులో అలలు ఎలా ఊగుతున్నాయో నేను కూడా నా కోరికల మీద అలా ఊగుతున్నాను. కలువ పేద బ్రతుకులోన వలపు తేనె నింపేన. గొప్ప సాహిత్యం. ఈ కలువ, ఈ పేదరాలు ఒక కలువ అయితే, ఈ కలువ మీద ఆ చందమామ వలపు అనే తేనె నింపేనా అని, అంతేనా ఈ చేతులకు అందేనా చందమామ ఈ కనులకు విందేనా. ఇంత గొప్ప సాహిత్యాన్ని కృష్ణశాస్త్రి గారు సృష్టించారు. అంటే ఒకప్పుడు సినిమాల్లో 60వ దశకం 70వ దశకంలో ఉన్నటువంటి సినిమాలలో పాటలు కథకి అనుగుణంగా, కథ సందర్భాన్ని చాలా గొప్పగా వ్యక్తీకరించేలాగా పాటను రచించేవాళ్ళు. అసలు సాహిత్యం అంటే కానీ, అలంకారాలు అంటే కానీ, ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం లేదా రూపకాలంకారం ఇవన్నీ ఏమీ తెలియని మామూలు ప్రేక్షకుడికి కూడా ఆ నాయిక కొలనులో ఎదురుగా కూర్చొని చందమామను గురించి పాట పాడుతుందంటే ఆమె పాడేది చందమామ గురించి కాదు, తన నాయకుడు, తన మనసులో ఉన్నటువంటి హీరో గురించి మాట్లాడుతున్నది అని చెప్పి తెలిసిపోతూ ఉంటుంది. సినిమా గొప్పతనం ఇది, సినిమా సాహిత్యానికి ఉన్న గొప్పతనం ఇది. కృష్ణశాస్త్రి గారి ముద్ర ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బిఎన్ రెడ్డి గారు మిగతా పాటలన్నీ కూడా నారాయణ రెడ్డి గారితో రాయించి, కానీ ఈ ఒక్క పాటని కావాలని కృష్ణశాస్త్రి గారితో రాయించారు. దీనికి బిఎన్ రెడ్డి గారు దర్శకుడు. ఈ పాటని అత్యంత మధురంగా పాడినది సుశీల. సుశీల గొంతు ఈ పాటలో ఎంత గొప్పగా, ఎంత మధురాతి మధురంగా వినపడుతుందో మీరు తప్పనిసరిగా విని చూడాలి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ పాట లింక్ ఇచ్చాను, మీరు విని చూడండి. అంత గొప్పగా, అంత మధురాతి మధురంగా ఉంటుంది. ఈ పాటకి, ఈ సినిమాకి సంగీత దర్శకత్వం చేసింది కూడా ఎస్ రాజేశ్వరరావు గారు. అంత గొప్పగా ఉంటుంది సంగీతం. పూజాఫలం సినిమా తప్పనిసరిగా చూడాల్సిన ఒక కళాఖండం లాంటి సినిమా. అందులో ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యం అని చెప్పుకున్నాను. ఈ పాటని ఈ సినిమాలో 4వ పాటగా మీ దృష్టికి తెచ్చాను. మిత్రులారా, ఈ పాటను మీరు తప్పనిసరిగా ఆనందించవచ్చు. నేను పాడలేను, కానీ ఇందులో ఉన్నటువంటి రాగాలు కూడా అపురూపమైనటువంటి రాగాలు. కొంత ఇది మనకు ఇందులో నాకు సరిగ్గా తెలియదు, కానీ సింధు భైరవి రాగపు ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. సంగీత విద్వాంసులు చెప్పాలి, నాకు సరిగ్గా తెలియదు. నేను పాట విని రాగాలు గుర్తుపట్టలేను, కానీ ఎవరితో సహాయం తీసుకొని చెప్తూ ఉంటాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ పులికన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల నా ఛానల్లో వచ్చే వేరు విషయాలను ఎక్కువ మంది మిత్రులు ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.